విశాఖ జిల్లా పెందుర్తి మండలం సంకల్ప కళా గ్రామంలో ఇంటెల్లి విద్యాసంస్థ విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం, మట్టితో తయారైన వినాయక విగ్రహాల ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ కార్యదర్శి జేబీ రత్నం ప్రకృతి వనరుల సంరక్షణ, దేశీయ విత్తనాల సేకరణ, మొక్కల పెంపకం, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడం, ఆయుర్వేద జీవన విధానాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 10 మంది దాకా టీచింగ్ ఫ్యాకల్టీ వచ్చి ప్రకృతిలో మమేకమై జీవించడం ఎలా అనేదాన్ని సంకల్ప ఆర్ట్ విలేజ్ లో చూసి తెలుసుకోవాలి. ఆర్గానిక్ ఆహారం తీసుకోవడం వల్ల లాభాలు ఏంటి అనేదాన్ని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ కట్టెగానుగ మీద తయారు చేస్తున్న నూనె ఏదైతే ఉందో అది మనకి అక్కడికక్కడ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చే వినాయక చవితిని దృష్టిలో తీసుకొని మట్టితో వినాయకుడి బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ మట్టి వినాయకుడి బొమ్మలు తయారు చేయడం వల్ల ప్రకృతికి చాలా మేలు చేకూరుతుంది. ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తున్నారో దానివల్ల జరిగే నష్టాన్ని నివారించడం కోసం ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడి బొమ్మల్ని ఈ సంకల్ప ఆర్ట్ విలేజ్ కు వచ్చి teachers and the students of the Intelli School Visakhapatnam, and today we have come here to Sankalpa Art Village to explore the beautiful things that they have to offer us. We have visited, మేమందరూ Intelli School నుంచి we came for on a field trip. So today we visited so many places and we explored so many things. మన హస్తకళల గురించి అలాగే చేనేత వస్త్రాల గురించి తెలుసుకోవడం చాలా ఉపయోగకరం. అలాగే వాళ్ళ ఇంటెల్లి స్కూల్ నుంచి I'm very happy to share my feedback about Sankalpa Art Village. Really grateful to come here and visit and explore everything. It's very natural.